దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గతించినటువంటి కాలములో దేవుని యొక్క నామ ప్రత్యక్షతలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తానేమై ఉన్నాడో తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానాన్ని మనం చూచాం. ఆయా సందర్భాల్లో దేవుడు తానేమై ఉన్నాడో తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ప్రత్యక్షత చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను మనం పొందాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసు సంఘానికి బోధిస్తూ తెలియచేశాడు. మనకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు కలిగి ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రార్థించాడు. వాక్య ప్రత్యక్షత లేకపోతే జనులు నశిస్తారు. కాబట్టి దేవుడు తానేమై ఉన్నాడో తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. దానిని మనము గ్రహించుట ద్వారా గొప్ప మేలు మనం పొందగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తానేమై ఉన్నాడు అనేటువంటిది మనం తెలుసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఒక మాట జ్ఞాపకం చేసిన తర్వాత నేను వాక్యంలోనికి ప్రాముఖ్యమైనటువంటి భాగంలోనికి వెళతాను. నేను ఇర్మియా గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనని అనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొను బట్టే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అనేది పరిశీలించి గ్రహించి అర్థం చేసుకుంటే దానిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. ఆయన ప్రత్యక్షతల ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. గతించినటువంటి కాలములో ఆయన ఏమై ఉన్నాడు? యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఆయన తన ప్రజలకు ఏ విధంగా బయలుపరుచుకున్నాడనేటువంటి సంగతి మనం చూద్దాం. తానేమై ఉన్నాడు అనేటువంటిది బయలుపరుచుకొనడమే ఆయన నామ ప్రత్యక్షత. కాబట్టి తానేమై ఉన్నాడు అనేటువంటిది మనం చూద్దాం. ఈరోజు ఆయన ఏమై ఉన్నాడు అనే దానిని గూర్చి ఆయన నామం ఒకటి మనము ధ్యానిద్దాం. ఆయన నామములలో ఒక నామం ఏంటంటే యెహోవా షమ్మా. అందరూ చెప్పండి, ఏంటి? యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటంటే ఆయన ఉండే దేవుడు, ఆయన మనతో ఉండే దేవుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. మనం ఎక్కడున్నా కూడా అక్కడ ఆయన ఉంటాడు. ఆకాశమునకు వెళ్ళినా అక్కడ ఉంటాడు, భూమి మీద ఉన్నా అక్కడ ఉంటాడు, పాతాళంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఉంటాడు. ఈ నామము ప్రత్యేకించి ఎప్పుడు ప్రత్యక్షపరుచుకున్నాడో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఈ నామమును ప్రత్యక్షపరుచుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం.
యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం చూడండి. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణం, యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఉండు స్థలము అనేటువంటి మాట గమనించండి. షమ్మా ఉంటాడు, ఆయన ఉండే స్థలం. ఇంకా మనం గమనిస్తే యెహోవా షమ్మా, యెహోవా ఉంటాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆయన లేని స్థలమంటూ లేదు, ఆయన ఉంటాడు, ఆయన ప్రతి చోట ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క గుణలక్షణాల్లో ఒక గుణలక్షణం ఏంటంటే దేవుడు సర్వాంతర్యామి. దేవుడు ఎలాంటివాడు? సర్వాంతర్యామి. ఒకే స్థలములో ఒకే సమయములో అన్ని స్థలాలలో కూడా ఉండగలిగినటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నాడు, అలాగే మరొక చోట ఆరాధన జరుగుతుంటే అక్కడ ఉన్నాడు. ఒకే సమయములో అన్ని స్థలాల్లో ఉన్నాడు. విశ్వాసులందరి హృదయాల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క పేర్లలో, ఆయన యొక్క గుణలక్షణాల్లో ఒకటేంటంటే ఆయన సర్వాంతర్యామి. ఒకే సమయములో అన్ని స్థలములలో ఉండగలిగినటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో 139వ కీర్తనకు రండి. 139వ కీర్తనలో మనం చూస్తే 8వ వచనం, నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ కూడా ఉన్నావు, నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడ కూడా నీవు ఉన్నావు. అంటే అర్థం ఏంటంటే నీవు ప్రతి స్థలములో ఉన్నావు, నీవు లేని స్థలమంటూ లేదు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి స్థలములో ఉండేటువంటి దేవుడు కొన్నిసార్లు ఆయన ఏం చేశాడంటే ఆయన విడిచి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన విడిచి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుని యొక్క మందిరం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యెరూషలేములో ఉన్నటువంటి మందిరం వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఒక సమయములో దేవుడు విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టేశాడో వారి పరిస్థితి ఎలాగుందంటే మందిరం ఉంది కానీ మందిరములో దేవుని యొక్క సన్నిధి లేదు. మందిరం ఉంది కానీ మందిరములో దేవుని యొక్క సన్నిధి లేదు. ఎప్పుడైతే దేవుడు వారిని విడిచిపెట్టాడో దేవుని యొక్క సన్నిధి వారికి దూరమైపోయిందో వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధి వారికి దూరమైపోయిన తర్వాత వారి పరిస్థితి ఎలాగుందంటే ఏమాత్రము కూడా సంతోషము లేనటువంటి పరిస్థితి. వారి యొక్క పరిస్థితిని మనం చూస్తే 137వ కీర్తనలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 137వ కీర్తన 1వ వచనంలో చూస్తే బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని
ఏడ్చుచుంటిమి. వారు బబులోనులో ఉన్నారు, దేవుని సన్నిధి వారితో లేదు, దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి వారి మధ్య లేదో వారు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. దేవుని సన్నిధి వారికి ఎప్పుడైతే దూరం అయిపోయిందో వారు ఏడుస్తూ ఉన్నారు, వారు ఎంతగానో రోదిస్తూ ఉన్నారు. సితారాలు వాయించడం మానివేశారు. 2వ వచనములో చూస్తే, వాటి మధ్య నున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. నిరవంజి చెట్లకు సితారాలు తగిలించారు. సితారా వాయిద్యము, సితారా నాదం వారి మధ్య వినపడడం లేదు, సంగీతం వారి మధ్య లేదు. వారి మధ్య ఉన్నది ఏంటంటే ఏడుపు ఉంది, దుఃఖిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి వారి మధ్య లేదు, దేవుని సన్నిధి వారికి దూరమైపోయింది, వారి మధ్య లేదు. ఇంకను మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని ఒకటి అడిగారట. 3వ వచనం చూడండి. మనలను చెరగొన్న వారు శత్రువులు వచ్చేమని అడిగారంటే, మాకు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదు అంటే, కీర్తనలు పాడలేనటువంటి స్థితిలో ఉన్నారు. అంటే వారిలో ఏ విధమైనటువంటి సంతోషము లేదు. ఇది దేవుడు ఎప్పుడైతే వారిని విడిచిపెట్టాడో వారి యొక్క పరిస్థితి ఇలాగుంది. దేవుని సన్నిధి ఎప్పుడైతే యెరూషలేం పట్టణములో నుండి వెళ్ళిపోయిందో, మందిరములో నుండి వెళ్ళిపోయిందో, వారు చాలా దుఃఖపడుతూ ఉన్నారు. ఇంకను మనం గమనించినట్లయితే మరొక మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తారు. ఎందుకు దేవుని యొక్క సన్నిధి వారి మధ్య నుండి వెళ్ళిపోయింది? యెరూషలేం మందిరములో దేవుని యొక్క సన్నిధి ఉండేది. సొలొమోను మందిరము కట్టించినప్పుడు, ఆ మందిర ప్రవేశించినప్పుడు, యాజకులు బోరలు ఊదుతూ ఉన్నప్పుడు, గాయకులు పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క తేజో మహిమ ఆ మందిరములోనికి దిగి వచ్చింది కదా. ఎందుకు దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? దేవుడు అక్కడ ఉండనని చెప్పి వెళ్ళిపోయాడు అనేటువంటిది మనం చూస్తే, దీనికి సమాధానం మనం చూస్తే, దేవుడు యెరూషలేమును విడిచిపెట్టడానికి గల కారణం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం. ఈ 4 అధ్యాయాలు కూడా మనకేం చెప్తున్నాయంటే, యెరూషలేమును దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అనేటువంటి సంగతిని తెలియచేస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయుదారిని నీవు చూచుచున్నావు కదా. చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, వాళ్ళు చేస్తున్న పని నువ్వు చూస్తున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడచిపోవున్నట్లుగా, దేవుడే తన యొక్క మందిరాన్ని, దేవుడే తన యొక్క పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టున్నట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలను చూచెదవు. దేవుడు ఈ యెరూషలేం మందిరమును విడిచిపెట్టి, దేవుడు కోరుకున్నటువంటి స్థలం అది,
దేవుని యొక్క మహిమ నిలిచినటువంటి స్థలం అది. దేవుని ప్రజలు ఆశీర్వదింపబడినటువంటి స్థలం అది. అయితే దేవుడు ఏం చేశాడంటే, యెరూషలేము మందిరములో దేవుడు ఉండేవాడు. అది కోరుకున్నాడు ఆయన. సొలొమోనుతో అంటాడు, ఎవరైనా సరే, సొలొమోను అంటాడు, ఎవరైనా సరే యుద్ధం జరిగినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే చాలు, నేను వారి ప్రార్థనను ఆలకిస్తానని చెప్పాడు. ఇది నేను కోరుకున్నటువంటి స్థలం అని చెప్పాడు. అలాంటి స్థలాన్ని దేవుడు విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే, వారి యొక్క హేయ కృత్యములు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. వారి యొక్క హేయ కృత్యములు. అంత మాత్రమే కాకుండా అంటున్నాడు, ఈ తట్టు తిరిగితే అంతకంటే అధికమైన హేయ కృత్యములు నీవు చూచెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 7వ వచనంలో మనం చూస్తున్నాం, అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వి, నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడేది. ఇదంతా కూడా యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు. ఈ తట్టు తిరిగి గోడ కన్నం వేయి. ఈ కన్నం వేసేటప్పుడు ఒక ద్వారం కనపడింది. ద్వారం కనపడినప్పుడు నీవు లోపలికి చొచ్చి, లోపలికి వెళ్ళు, ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకెడు సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీయు గోడ చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. అంటే లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ ఏం జరుగుతుందంటే, చాలా విగ్రహాలు కనబడుతూ ఉన్నాయి. ఇందులో ఒక్క మాట మీరు చూడాలి. ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములు అంటే అర్థం ఏంటంటే, ఐగుప్తులో వారు ఐగుప్తీయులు సేవించినటువంటి దేవతలను సేవించారు కాబట్టి ఆ దేవతలు. ఇంకా మనం చూస్తే ఇక్కడ వ్రాయబడి ఉంది ఏంటంటే, హేయమైన మృగముల ఆకారములు, సకల జంతువుల ఆకారములు అంటే అర్థం చెప్తాను చూడండి. దేవుడు ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్ళు పంపించాడు. ఈ 10 తెగుళ్ళు కూడా ఏంటంటే ఐగుప్తు దేవతల తీర్పు అన్నమాట. ఐగుప్తు దేవతల తీర్పు. ఇప్పుడు ఉదాహరణకు కప్పలను పంపించాడు కదా. కప్ప వారికి ఒక దేవత, అర్థమైందా? తరువాత మరి పేలను పంపించాడు, గాలి వారికి ఒక దేవత. ఇంకా చాలా ఉన్నాయండి. 10 కూడా ఏంటంటే ఇవన్నీ కూడా దేవతలు అన్నమాట వారికి. వీటన్నిటినీ వారు సేవించారని చెప్పి వాటన్నిటినీ కూడా ఏం చేశాడంటే దేవుడు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే 13వ వచనంలో చూడండి, మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, దీనికి మించిన హేయ కృత్యములు వారు చేయుట చూచితివని చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడాయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని
నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు. ఇక్కడ ఎన్ని మనం చూస్తే ఇక్కడ దేవునికి చాలా హేయమైనటువంటి కార్యములు వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పట్ల చాలా హేయమైనటువంటి కార్యాలు చేశారేమో, దేవుడు వారిని విడిచిపెట్టాడు. దేవుని సన్నిధి వారి మధ్య లేదు. అంత మాత్రమే కాకుండా దేవుడు యెరూషలేం మందిరాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 అధ్యాయాల్లో కూడా ఈ సంగతి మనకు కనబడుతుంది. ఎప్పుడైతే దేవుడు వారిని విడిచిపెట్టేశాడో వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళు ఒంటరి అయిపోయారు. దేవుడు లేనటువంటి ప్రజలైపోయారు. దేవుడు లేకుండా వారు దేవుని సన్నిధి వారితో లేదు. దేవుడు వారికి దూరమైపోయాడు. దేవుని సన్నిధి వారికి దూరమైపోయింది. ఇలాంటి పరిస్థితిలో వారు ఉంటున్నప్పుడు వారికి ఒక శుభవార్త ఏంటంటే దేవుడు మరొక దర్శనాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి దర్శనం వచ్చింది. ఆ దర్శనం యెహెజ్కేలుకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరింత వేదన చెందుతున్నారు కదా, బబులోను నదుల దగ్గర కూర్చుండి ఏడుస్తున్నారు కదా, దేవుని సన్నిధి దూరమైపోయిందని ఏడుస్తున్నారు కదా. అయితే దేవుడిచ్చినటువంటి దర్శనం ఏంటంటే ఒక మందిరం చూపించాడు. ఒక మందిరాన్ని చూపించి చెప్తా ఉన్నాడు, మరలా దేవుని సన్నిధి అక్కడికి వస్తుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఏ మందిరాన్నైతే దేవుడు విడిచిపెట్టాడో మరలా దేవుని సన్నిధి వారి మధ్యకు దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలతో ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలతో ఉండాలని ఆశపడ్డాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే నేను వారి మధ్యన నివసించున్నట్లుగా నాకు ఒక మందిరాన్ని నిర్మించాలని చెప్పాడు. మోషే ఆ కాలంలో ఏం చేశాడంటే ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరలా దేవుడు సొలొమోనుకు తెలియచేశాడు. దావీదు ఆశపడ్డాడు, దేవుడు మన మధ్య ఉండాలని చెప్పి ఒక మందిరాన్ని నిర్మించాడు. దేవుని యొక్క సన్నిధి అక్కడికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలతో ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడండి. దేవునికి స్తోత్రం. అయితే వారి యొక్క హేయ క్రియలను బట్టి దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనలను విడిచిపెడితే, దేవుని సన్నిధి మనలను విడిచిపెడితే అది ఎలాగుంటుంది అనేటువంటి ప్రశ్న ఒకసారి మనం ఆలోచిద్దాం. మనలను దేవుని సన్నిధి విడిచిపెట్టినప్పుడు మనకు ఎలాగుంటుందంటే, అయ్యో ప్రభువా, నన్నేలా విడిచిపెట్టేశావు, నన్నెందుకు విడిచిపెట్టేశావు. 22వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు, నన్నెందుకు విడిచిపెట్టేశావు, నీ సన్నిధి నాకు కావాలి, నీవు నాతో ఉండాలి, నీ సన్నిధి ఎల్లప్పుడూ నాతో ఉండాలి, ప్రతి పరిస్థితిలో కూడా నీవు నాకు కావాలి ప్రభువా, నన్నెందుకు విడిచిపెట్టావు, నేను భరించలేను, నీవు నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు మనతో ఉండేటువంటి దేవుడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యములో చాలా ఉదాహరణలు మనం చూస్తాం కదా. ఏలియా యొక్క జీవితంలో ఏలియా ఒంటరి అయిపోయాడు. ఏలియా ఒంటరి అయిపోయి మరణాపేక్ష కలిగినటువంటి వాడై ఇక నా పరిస్థితి ఇంతే అనుకున్నాడు. యెజబెలు రాణి
మరి ఏలియాను హతమారుస్తుందని చెప్పి భయపడ్డాడు. భయపడి బదరీ వృక్షం క్రింద మరణాపేక్ష గలవాడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని ఎప్పుడైతే మనం ఒంటరి వారమని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం తట్టుకోలేమనేటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. నీకు అందరూ ఉండొచ్చు, కానీ నీతో ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడే గనక లేకపోతే నీ ఒంటరుడివే. ఒంటరితనంతో బాధపడి ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒంటరితనంతో బాధపడి జబ్బు పడేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయ్యో నాకు ఎవరూ లేరు అనుకుని బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఒకటేంటంటే, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తన ప్రజలకు మరలా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఈ యొక్క మందిరాన్ని విడిచిపెట్టేశాను, కానీ మరలా నేను ఈ మందిరములోనే ఉంటాను. నేను మరలా ఈ మందిరములో ఉంటాను, నేను తిరిగి ఉంటాను అని చెప్పి ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన లేకుంటే మనం ఎక్కడికి కూడా వెళ్ళలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము గ్రంథానికి రండి. నిర్గమాకాండము గ్రంథం 33వ అధ్యాయానికి రండి. 33వ అధ్యాయానికి వస్తే 14-15 వచనాలు. అందుకు ఆయన, చూడండి, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. దేవునికి స్తోత్రం. నీ సన్నిధి గనక రాకపోతే నీవు మమ్ములను ఇక్కడ నుండి తోడుకొని వెళ్ళొద్దు. మాకు కావలసింది ఏంటంటే, నీవు మాతో రావాలి, నీవు మాతో ఉండాలి, నీవు మమ్మను వెంబడిస్తూ ఉండాలి, నీవు మాతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు మాతో ఉండాలి. నీ సన్నిధి రాకపోతే మమ్మలను తోడుకొని వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సన్నిధి మనతో ఉండాలి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాట చెప్తాను నేను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, నీతో ఎప్పుడూ ఉంటాను, నిన్ను ఏమాత్రమును కూడా విడువను, ఎడబాయనని చెప్పాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి ప్రభువు యొక్క సన్నిధి మనతో ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినటువంటి వారు, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు. పాట పాడమంటే మేము ఎలా పాడగలం? దేవుడు మా యొక్క మందిరాన్ని విడిచిపెట్టాడు, దేవుడు మా యొక్క సన్నిధిని విడిచిపెట్టాడు, ఎలా పాడగలమని చెప్పి వారు రోదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేం
మందిరములో జరుగుతున్నటువంటి హేయ కృత్యములను బట్టి దేవుడు ఆ మందిరమును విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, అదే దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎప్పుడైతే నూతన మందిరం కట్టబడిందో దేవుడు అంటా ఉన్నాడు, నేను దానిలో ఉంటాను అన్నాడు. నేను దానిలో ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన మందిరం గూర్చి మనం ఒక మాట ఆలోచిస్తే, ప్రభు అయినటువంటి యేసయ్యే ఆ మందిరం అనుకోవాలి. ప్రభు అయిన యేసయ్యే ఆ మందిరం అనుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎలాగైతే యెరూషలేము మందిరములో ఉన్నాడో, దేవుడు యెరూషలేము మందిరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా క్రీస్తులో నివసించింది. దేవునికి స్తోత్రం. క్రీస్తులో నివసించింది అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి కలిగిన దేవుని ఆలయం ప్రభువు అయినటువంటి యేసు అని అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు అయినటువంటి యేసే ఈ ఆలయం. యేసయ్య చెప్పాడు. ఒకసారి యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులు వెళుతూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసయ్యకు ఆ దేవాలయమును చూపించి ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానన్నాడు. ఈ దేవాలయమును పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఆరాధించినటువంటి దేవాలయం వారు పడగొట్టగలిగారు. శత్రువులు కదా, శత్రువులు పడగొట్టగలిగారు. కారణం ఏంటంటే దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి వారు పడగొట్టగలిగారు. యేసయ్య అంటున్నాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానని చెప్పాడు. అప్పుడు శిష్యులు అంటా ఉన్నారు, ఈ మందిరం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, అయితే నీవు 3 రోజుల్లో ఎలా లేపుతావు అని అన్నారు. కానీ యేసయ్య చెప్పింది ఏ దేవాలయం గురించి చెప్పాడంటే, తన శరీరం అనే దేవాలయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన శరీరం అనేటువంటి దేవాలయమును గూర్చి ప్రభు అయినటువంటి యేసయ్య తెలియచేశాడు. 3 దినాల్లో లేపుతానన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి ఎక్కడుందంటే ప్రభు అయినటువంటి యేసులో పరిపూర్ణంగా ఉంది అనేటువంటిది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటంటే దేవుడున్నాడు. యేసు ప్రభువులోనే దేవుడున్నాడు, యేసయ్యలోనే దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యలో ఉన్నటువంటి దేవుడు ఇంకెక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కూడా దేవుని యొక్క ఆలయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై, యేసయ్య ఎలాగైతే దేవుని సన్నిధి ఆయనలో ఉందో మనలో కూడా దేవుని యొక్క సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమే దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న మనం చూస్తే మనలో ఉన్నాడు. దేవుని సన్నిధి విశ్వాసులలో ఉంది. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసులో కూడా దేవుని యొక్క సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యను చేర్చుకున్నటువంటి ప్రతి వారిలో కూడా ఆయన సన్నిధి ఉంది అనేటువంటి మాటను
మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తున్నాడు, 17వ వచనం చూడండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చాలండి. ఈ యొక్క ఆలయాన్ని ఎలా పాడు చేస్తాం మనం, ఈ శరీరాన్ని ఎలా పాడు చేసుకుంటాం మనం అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మను గూర్చి చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఆత్మను శుద్ధిగా ఉంచుకోవాలి అనుకుంటాం. అయితే శరీరాన్ని కూడా శుద్ధిగా ఉంచాలనుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. ఆత్మ ఎంత ప్రాముఖ్యమో శరీరం కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని మాటలు చూద్దాం మనం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఆలయాన్ని పాడు చేసుకుంటున్నాడన్నమాట. దేవునికి స్తోత్రం. జారత్వం చేసేటువంటి వాడు తన సొంత శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన యొక్క ఆలయాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఈ శరీరం దేని నిమిత్తం అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, ఈ శరీరం అనేటువంటిది దేవుని నిమిత్తము గాని జారత్వము నిమిత్తము కాదు అని ఆ ముందు వచనాల్లో చెప్తాడు. శరీరము దేవుని నిమిత్తమే, ప్రభువు నిమిత్తమే. 13వ వచనంలో అంటాడు, దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. చాలా క్లియర్గా చెప్పాడు కదమ్మా. ఇది దేని నిమిత్తం? ఈ శరీరం దేని నిమిత్తం? ప్రభువు నిమిత్తం. ప్రభువు దేని నిమిత్తం ఉన్నాడు? ఈ శరీరం నిమిత్తం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన, మనలను అంటే అర్థం ఏంటంటే మన యొక్క దేహములను మరలా లేపుతాడని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. కాబట్టి ఈ దేవాలయములో దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ దేవాలయములో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దేవాలయమును పాడు చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచిద్దాం. మనము ప్రభువు నిమిత్తము, మన దేహం ప్రభువు నిమిత్తము అనేటువంటిది మరి మనం అర్థం చేసుకున్నామా అని ఆలోచించాలి. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఇది పరిశుద్ధమైనది కాబట్టి ఈ ఆలయము, మీరు ఆలయమై ఉన్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చోట యేసు ప్రభు అడిగాడు, బలిపీఠము గొప్పదా, బలిపీఠములో ఉన్న బలిపీఠమును పరిశుద్ధపరచు దేవుడు గొప్పవాడా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఈ దేహము యొక్క గొప్పతనం ఏంటంటే ఇది పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఆలయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య
యేసయ్యలో దేవుడున్నాడు. అలాగే యేసులో ఉన్నటువంటి దేవుడు మనలోనూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి మనలో ఉండాలనేటువంటిది మనం ఆశపడాలి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మందిరమును విడిచి దేవుని సన్నిధి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని సన్నిధి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే వారు బబులోనులో బానిసలుగా ఉన్నారో, వారిలో ఏ విధమైనటువంటి సంతోషము లేనటువంటి పరిస్థితి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మరలా ఆ మందిరములోనికి వచ్చాడు. యెహోవా షమ్మా, దేవుడు ఉన్నాడు. నీ యొక్క పరిస్థితి, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకున్నాడు, నీలో ఉన్నాడు అనేటువంటిది నీవు బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కష్టంలో నేను ఒంటరివాడిని అయిపోయానే, నన్నెవరూ పట్టించుకొనడం లేదే అని మనం అనుకోకూడదు. దేవుడు ఉన్నాడు. నేను గత వారం గిద్యోనుని మీకు జ్ఞాపకం చేశాను. నేను యెహోవా మాకు తోడై ఉంటే మాకెందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? యెహోవా మాకు తోడుగా ఉంటే మేమెందుకు శత్రువు యొక్క చేతిలో బానిసలుగా ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది? యెహోవా మాకు తోడై ఉంటే మేమెందుకు భయముతో జీవించవలసి వస్తుంది అనేటువంటి ప్రశ్న గిద్యోను అడిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు వారితో లేకపోవడానికి గల కారణం ఏంటంటే, వారు తరచుగా దేవునితో సంబంధము లేనటువంటి జీవితాన్ని జీవించారు. దేవునితో ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా తిరుగుబాటు చేసినటువంటి వారిగా జీవించారు. కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే శుభవార్త ఏంటంటే, దేవుడు యెహోవా షమ్మాగా మనకున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. యెహోవా షమ్మా అంటే దేవుడు ఉన్నాడు. ఆయనను విశ్వసించిన వారు అందరిలో కూడా ఉన్నాడు, ప్రతి పరిస్థితిలో కూడా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో ఉండి ఏం చేస్తున్నాడు? ఇది నా ప్రశ్న. దేవుడు నీలో ఉన్నాడు కదా, నీలో ఉండి ఏం చేస్తున్నాడు? కుర్చీ వేసి కూర్చున్నాడా, లేకపోతే మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడా? యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రశ్నించారు కదా, వారు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్య అమరమున పండుకొని నిద్రపోతూ ఉన్నాడు. అమరమున పండుకొని నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో మరి గాలి వీచింది, అలలు లేచి ఆ పడవ మీద కొట్టాయి. పడవ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పడవ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు పండుకొని నిద్రపోతున్నాడు. యేసయ్యకు తెలియదా? గాలి తుఫాను వచ్చిందని తెలియదా? వాళ్ళు అనుకున్నారు నిద్రపోతున్నాడు అనుకున్నారు. అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు అనేటువంటి, ఆయన మనలో ఉండి ఏం చేస్తాడంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో 3వ వచనం నుండి చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములు మీరు నాతో పాలువారయుండుట చూచి, మీలో ఉన్నవాడు, మీలో ఈ క్రియను ప్రారంభించిన వాడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. మనలో ఉన్నటువంటి ప్రభువు ఏం చేస్తాడంటే ఏ కార్యమైతే, ఏ సత్క్రియ అయితే మనలో ప్రారంభింపబడిందో దానిని కొనసాగిస్తాడు, దానిని ముగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఈ వాగ్దానం మనకేం చేస్తుందంటే గొప్ప బలమును చేకూరుస్తుంది. భయపడవలసినటువంటి పని లేదు. నాలో ఈ కార్యమును జరిగించినటువంటి వాడు, నాలో ఈ కార్యమును ప్రారంభించినటువంటి వాడు, దీనిని కొనసాగించేటువంటి వాడై ఉన్నాడు. నీలో ఉన్నటువంటి దేవుడు, నీలో ఉన్నటువంటి ఆయన సన్నిధిని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఈ కార్యమును కొనసాగిస్తాడు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తా ఉంది. దేవునికి స్తోత్రం. మనకు బలమును ధైర్యమును ఇచ్చేటువంటి మాట ఇది. ఆయన సన్నిధి మనలో ఉండి ఏం చేస్తుందంటే ధైర్యమును ఇస్తుంది అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను నేను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనలో దేవుని యొక్క సన్నిధి ఉంది అని మనం గమనించాలి. మనలో ఎప్పుడైతే దేవుని సన్నిధి ఉందో, ఈ దేవుని యొక్క సన్నిధి లేక దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కొన్ని విషయాలు వింటూ ఉంటాను. ఏంటంటే దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు కదా, చెయ్యుంచి ప్రార్థన చేస్తే వాళ్ళలో ఉన్న దెయ్యాలన్నీ వీళ్ళకి వస్తాయని. మీరు విన్నారో లేదో కానీ కొంతమంది అలా చెప్తా ఉంటారు. చెయ్యేసి ప్రార్థన చేయొచ్చు, లేకపోతే మామూలుగా గద్దించవచ్చు. ప్రజల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే చెయ్యేసి ప్రార్థన చేస్తేనంటే వాళ్ళలో ఉన్న దెయ్యాలు ప్రార్థన చేసిన వాళ్ళకి వస్తాయని చెప్తా ఉంటారు. ఎందుకు వస్తాయి? నీలో ఉన్నవాడు గొప్పవాడు అయినప్పుడు ఎందుకు వస్తాయి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వస్తాయి? రావు. నీలో దేవుని సన్నిధి ఉన్నప్పుడు నీకు జయ జీవితం ఉంటుంది. నీలో ఉన్నటువంటి దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఈ మధ్య కాలంలో చాలా వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలేటువంటి కాలం ఇది. ఈ అంటు వ్యాధులు ఈ కాలంలో ఏంటంటే ఎవరైనా వ్యాధితో బాధపడుతున్నారంటే వారి దగ్గరకు వెళ్ళడానికి మనం భయపడుతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మనకు గొప్ప ధైర్యం చెప్తాను చూడండి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి దేవుడు నాకు చెప్పాడు, నేను అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ఫ్లూ సీజన్ అని ఉంటుంది. ఫ్లూ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళాను. స్నేహితుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన గదిలో పడుకున్నాడు, దగ్గరికి రావద్దన్నాడు. నేను అక్కడ ఇంచుమించుగా ఒక 10 రోజులు ఉండాలి. దగ్గరికి రావద్దు, నేను ఫ్లూతో బాధపడుతున్నాను, నా దగ్గర నుండి నీకు కూడా అంటుకుంటుందని చెప్పాడు. నేనేమో అక్కడ ఉన్నాను, ఒక 10 రోజులు అక్కడ ఉండాలి. ఎలాగుండాలి? అప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, నీలో ఉన్న నేను ఈ ఫ్లూ కంటే గొప్పవాడిని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట పట్టుకొని ప్రభువా నీకు వందనాలని చెప్పుకున్నాను. 10 రోజులు అక్కడ ఉన్నాను. 10 రోజులు అయిపోయిన తర్వాత క్షేమంగా నేను ప్రయాణం చేశాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మనకు గొప్ప వాగ్దానం. ఇది ఇక్కడ చెప్తున్నాడు, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సంబంధులు అంటే అర్థం ఏంటో మనం అర్థం చేసుకోవాలి.
దేవుని సంబంధులు ఎవరు చెప్పండి అమ్మా? దేవుని సంబంధులు ఎవరు? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు. అది అక్కడ చెప్పాడు. దేవుని సంబంధులు ఎవరు? యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు. 2వ వచనంలో చెప్తాడు చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం. ఇందులో ఒక మాట చెప్పాడు. ఏ ఆత్మ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఒప్పుకొనును అంటే అర్థం ఏంటంటే, యేసయ్యకు శరీరాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? ఎవరిచ్చారు అమ్మా? దేవుడిచ్చాడు. నీవు నాకొక శరీరమును అమర్చితివి అని యేసు ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే, యేసయ్య దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఎందరైతే నమ్ముతారో వారంతా కూడా ఏంటంటే దేవుని సంబంధులు. దేవునికి స్తోత్రం. దేవుని సంబంధులు కాబట్టి దేవుని సంబంధులలో దేవుడున్నాడు. దేవుడున్నాడు. ప్రియులారా, నీవు దేవుని సంబంధివైతే దేవుడు నీలో ఉన్నాడు అనేటువంటి మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు నీలో ఉన్నాడు. నీలో ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు. ఇమ్మానుయేలు అనేటువంటి పేరు నాకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే అర్థం. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నాకు ఉన్నాడు. నేను మరణపు లోయ గుండా వెళ్ళిన దేవుడు నాతో ఉన్నాడు. పాతాళమునకు వెళ్ళిన, పాతాళం అంటే అర్థం ఏంటంటే నరకమని కాదు. పాతాళం అంటే అర్థం ఏంటంటే మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు సమాధిలోనికి దిగిపోవు వారి వలె నా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు నాతో ఉన్నాడు. అది దేవునికి స్తోత్రం. నాతో ఉంటానని చెప్పాడు. నాతో ఉంటానని చెప్పాడు. యెహోవా షమ్మా ఆయన నాతో ఉన్నాడు. తుఫాను గుండా వెళుతున్నప్పుడు నాతో ఉన్నాడు. జలములలో బడి వెళుతున్నప్పుడు నాతో ఉన్నాడు. అగ్ని మధ్య నడిచినప్పుడు నాతో ఉన్నాడు. నా ప్రతి కష్ట సమయంలో కూడా నాతో ఉన్నాడు. ఆయన నాతో ఎల్లప్పుడూ ఉండాలనేటువంటిది నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నీతో ఉండి గొప్ప బలమునిస్తా ఉన్నాడు. నీతో ఉండి గొప్ప ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉండి నీకు గొప్ప విజయాన్ని ఇస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును, చూడండి, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకొక పదార్థమును అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు అప్పగించిన ఆ మంచి పదార్థం ఏం చేస్తాడంటే మనలో ఉండి ఆయన కాపాడువానిగా ఉన్నాడు. అంటే మంచి పదార్థం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విశ్వాసమును గూర్చి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
విశ్వాసమును గూర్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా సువార్త, ఇవన్నీ కూడా ఈ వాక్యములో వ్రాయబడ్డాయి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది కాపాడబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆయన పేర్లలో మరొక పేరేంటంటే యెహోవా షమ్మా, అంటే దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్నాడు, ఉండే దేవుడు, ఉండే దేవుడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయంలో ఈ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దాని కైవారము యెహోవా ఉండు స్థలము. దేవునికి స్తోత్రం. యెహోవా ఉండు స్థలము, ఇదే దేవుడు ఉండేటువంటి స్థలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనతో ఆయన సన్నిధి ఉండడమే యెహోవా షమ్మా. ఆయన మనతో సంచరించడమే యెహోవా షమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనతో ఉండే దేవుడు, ప్రతి పరిస్థితిలో కూడా మనతో ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే మన ప్రార్థన ఏం కావాలంటే, మోషే చెప్పినట్టుగా నీ సన్నిధి ఎల్లప్పుడూ నాతో ఉండాలి, నీ సన్నిధి ఎల్లప్పుడూ నాతో ఉండాలి అనేటువంటిది మన ఆశ కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనతో ఉండాలి. ప్రభువా, నీవు మాతో ఉంటే మాకేమీ దిగులు లేదు. ఏంటంటే అంతా నువ్వే చూసుకుంటావు. నిజంగా మొన్న నా సాక్ష్యం చెప్పాను. నేను మొన్నటి దినాన్ని నాకు చాలా ధనం అవసరమైంది. నేను విదేశాలకు వెళ్ళడానికి నేను టికెట్ కొనుక్కోవాలి, ఇంచుమించు చాలా లక్షల రూపాయలు కావాలి నాకు. ఆ రోజు కంగారు పడ్డాను. నేను ఎలాగా, ఏం చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉదయం తెల్లవారుజామున పురుషుల ప్రార్థనకు వెళ్ళాలి. నేను అడిగాను ప్రభువుని, ప్రభువా, నాకు నీవు మాట సెలవిస్తావు కదా, నేను మందిరానికి వెళుతున్నాను, నీవు నాతో మాట్లాడని చెప్పి దేవుణ్ణి అడిగి నేను మందిరానికి వచ్చాను. నేను వచ్చి కూర్చున్నాను. ప్రభువు నాకు మాట సెలవిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలో ఒక మాట ఏంటంటే, అంతా నీవే చూసుకుంటావు. ఆ మాట నా హృదయాన్ని హత్తుకుంది. నా హృదయాన్ని హత్తుకున్న తర్వాత వెంటనే చెప్పాను. నేను మాట్లాడుతూ చెప్పాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని కూర్చున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను చూసుకుంటానులే అని చెప్పాడు, నాకు నెమ్మది వచ్చిందని చెప్పాను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా చూసుకుంటాడో నాకు తెలియదని కూడా చెప్పాను. నేను ఎలా చూసుకుంటాడో నాకు తెలియదు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు కదా, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును, నీవు ప్రేమించేటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించు అంటే, ప్రభువా నేను చేస్తానని చెప్పి కుమారుడిని తీసుకువెళ్ళాడు. కుమారుడు తండ్రి ఇద్దరు నడుస్తూ ఉన్నారు. కుమారుని మెడ మీద కట్టెలున్నాయి. తండ్రి చేతిలో నిప్పుంది, ఒక చేతిలో ఖడ్గం ఉంది. కొడుకు అడుగుతున్నాడు, నాయనా, బలి ఇవ్వడానికి కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తి ఉంది, కానీ బలి పశువేది? అప్పుడు అన్నాడు, దేవుడే చూసుకుంటాడు నాయన,
దేవుడే చూసుకుంటాడు. అబ్రహాముకు తెలియదు, ఎలా చూసుకుంటాడో తెలియదు, ఏమాత్రము కూడా మైండ్లో లేదు దేవుడు ఎలా చూసుకుంటాడో. మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. దేవుడు చూసుకుంటాడు, నా పని నేను చెయ్యాలి కదా. కుమారుని కట్టెల మీద పరుండబెట్టాడు. త్రాళ్లతో కట్టి కుమారుని బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినప్పుడు, అబ్రహామా, ఆ పొదలో చిక్కుకున్నటువంటి ఆ బలి పశువును తీసుకుని వచ్చి బలిగా అర్పించు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యక్షత. నాకు ఎలా దేవుడు చూసుకుంటాడో తెలియదు. మా బాబు ఫోన్ చేసి, డాడీ నేను కొంటున్నాను డాడీ అన్నాడు. ఎక్కడొచ్చాయి డబ్బులు నీకు? నాకు రావాల్సిన డబ్బులు ఒక్కసారిగా వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రత్యక్షతను అర్థం చేసుకోండి. దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి ప్రత్యక్షత అర్థం చేసుకోండి. ఏమైపోయాడండి దేవుడు, ఇంత ప్రార్థన చేశాను కానీ ఏమైపోయాడండి దేవుడు అంటారు కదమ్మా. ఏం అవ్వలేదు, ఉన్నాడు, ఆయన ఉన్నాడు. మరి జవాబు ఇవ్వలేదు కదా, జవాబు ఇచ్చాడు. కొన్నిసార్లు నీవు అనుకున్నట్టుగా ఇవ్వకపోవచ్చు, అది నీవు అనుకున్నట్టుగా ఇవ్వకపోవచ్చు. కానీ దేవుని తలంపులు ఉన్నతమైనటువంటి తలంపులు అనేటువంటి మర్చిపోవద్దు. నీవనుకున్నట్టుగా ఇస్తే నీకేదో సమస్య వస్తుందేమో. నీవనుకున్నట్టుగా ఇవ్వడు, ఆయన మరో రీతిగా ఇవ్వచ్చు. ఆయన ఇచ్చిన జవాబే శ్రేష్టమైన జవాబు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కూడా చాలా అనుభవాలు. ఈ అనుభవాలు గుండా మనం వెళుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం అనుకున్నట్టుగా జరగలేదు అనుకోండి, దేవుడు మన ప్రార్థన వినలేదు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, దూరం అయిపోయాడు అనుకుంటాం మనం. దేవుడు దూరం అయ్యేది ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధి దూరం అయినప్పుడు. పాపము నిన్ను దూరం చేస్తుంది కానీ దేవుడు నీకు దూరం అవ్వలేదుగా. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఆదాముకు దూరం అయ్యాడా? ఆదాము దేవుడికి దూరం అయ్యాడా? ఆదామే దేవునికి దూరం అయ్యాడు కదా. రక్షింపనేరకయుండునట్లు ఆయన హస్తములు కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములు ఆయనకును మీకును అడ్డుగా వచ్చుచున్నవి. ఆదాము పాపం చేశాడు, ఆదాముకు దేవుడు దూరం అవ్వలేదు కానీ ఆదామే దేవునికి దూరమయ్యాడు. దూరమైన ఆదాము ఒంటరి అయిపోయాడని దేవుడే తొలడుగు వేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడే తొలి అడుగు వేశాడు. అంటున్నాడు, ఆదామా నీవు ఎక్కడున్నావు? ఆదాము చెట్ల చాటును దాక్కున్నాడని దేవునికి తెలియదా? తెలుసు. అయితే దేవుడు మరలా తన సన్నిధి అతనికి ఇవ్వాలనేటువంటిది ఆశ. నేను మరలా ఆదాముతో ఉండాలి, ఆదాముతో ఉండాలి, ఆదాముతో కలిసి నడవాలి, ఆదాముతో సంభాషించాలి అనేటువంటిది ఆయన ప్రేమతత్వం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదాము దగ్గరకు వచ్చాడు, చర్మపు చొక్కాయలను తొడిగించాడు, ఆదామును దగ్గర చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హనోకుతో దేవుడు నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనతో ఉండాలనేటువంటిది ఆయన ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువా, నాతో ఉండడానికి వచ్చావు, ఇమ్మానుయేలుగా వచ్చావు. నీవు నాతో ఉండాలి, ప్రతి పరిస్థితిలో నాతో ఉండాలి. యెహోవా షమ్మా, నాతో ఉండే దేవుడా, నీకు వందనాలు. ఎంత మంచి దేవుడండి ఈయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధిని మనం కోరుకుందాం, ఆయన సన్నిధిలో సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.
మంచిదండి, చాలా అద్భుతమైనటువంటి మరి వాక్య సందేశం మరి మనం విన్నాం. మరి యెహోవా షమ్మా, ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. మరి ఆయన వాక్య ప్రత్యక్షతను చాలా చక్కని రీతిలో దైవ సేవకులు వివరించారు. దాన్ని బట్టి దేవుని వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి ప్రభువునకు కానుకలు సమర్పించేటువంటి సమయం. మరి మీ పక్కనటువంటి బాక్సుల్లో ఆ యొక్క కానుకలు మరి ప్రభువునకు సమర్పించి ప్రభు యొక్క నామాన్ని కనపడదాం. మరి ఈ సమయంలో కోయిల బిడ్డలు ఒక పల్లవి చరణం పాడి దేవుని యొక్క నామాన్ని పరుస్తారు. మరి పలహారాలు పంచిపెట్టడానికి యవ్వన బిడ్డలు ముందుకు రండి. మరి అరటిపళ్ళు ఉన్నాయి, పిల్లలకి వస్తాయి.